లేకపోతే నీళ్ళుంచుకొని నీళ్ళు ఇవ్వలేదనేటువంటి చెడ్డ పేరు మీకు వస్తుంది, అపనామం వస్తుంది మీకు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిజాం సాగర్ నీళ్లు ఉన్నాయి, మేము వదిలించిన మొన్న. ఎందుకంటే ప్రతి సంవత్సరం లాగా నీళ్లు తక్కువ ఉండేటి, ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్ ద్వారా తీసుకున్నాం, నింపుకున్నాం. ఈరోజు వదులుకున్నాం అక్కడ నిజాం సాగర్ నీరు. అట్టనే మిగతా ప్రాజెక్ట్ నీళ్లు ఉన్నాయి, వదిలిపెట్టండి. అక్కడ ఎందుకు వదిలిపెడతలేరు? అక్కడ దానికి కావాల్సినటువంటి ఆదేశాలు ఇవ్వండి అధికారులకు. కాబట్టి దీన్ని ఏమాత్రం వెనుక ముందు చూడకుండా ఆ నీటి వదిలిపెట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు 150 టీఎంసీల డెడ్ వాటర్ ఉంది. డ్రింకింగ్ వాటర్ కోసం ఇవ్వండి, దానికి ఒక ప్రొవిజన్ ఉంది. 510 అడుగుల కంటే తక్కువ పోతే లిఫ్ట్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకొని పైపుల ద్వారా హైదరాబాద్ తాగడానికి ఇచ్చుకోవచ్చు. అక్కడ రైట్ కెనాల్ ద్వారానేమో వాళ్ళేమో ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు ఇరిగేషన్ కోసం. మన తూమేమో మన సులుసు పైన ఉంది, 4 షోలో ఉంది. ఆ 4 షోలో ఉంది కాబట్టి మన నీళ్ళు రావు. ఎత్తిపోత వేసుకుంటేనే లిఫ్ట్ చేసుకుంటేనే నీళ్ళు వస్తాయి మనకు. కనీసం తాగటానికని ఉపయోగించుకోండి, దాన్ని సద్వినియోగపరచుకోండి. ఇటు తాగటానికి ఇబ్బందికరంగా వస్తుంది, సాగునీటికి ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ వదిలిపెట్టి ఎక్కడికి మహారాష్ట్రకి తీసుకొస్తారట. 1300 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు కోయినా డ్యామ్ అట. కోయినా డ్యామ్ దగ్గర నుంచి 1300 కిలోమీటర్ డ్యామ్కి వెళ్ళి 30 టీఎంసీల నీళ్ళు కావాలని కోరుకుంటే ఖచ్చితంగా 3 టీఎంసీలు రావు. ఎవాపరేషన్, ట్రాన్స్మిషన్ లాసెస్ అవుతాయి. కాబట్టి ఇదంటి అనాలోచితమైనటువంటి చర్యలు చేయకండి. దాదాపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పేరుతో బురదల్లే ప్రయత్నం చేయకండి. సత్వరమే నీటి వదిలిపెట్టి రైతాంగాన్ని కాపాడండి. అదేవిధంగా ఈరోజు సింగూరులో కూడా నీళ్లున్నాయి. సింగూరులో కూడా 24.77 టీఎంసీ ఉన్నాయి. నిజాం సాగర్లో సరే వదిలిపెట్టాం, ఇంకా 13.5 టీఎంసీలు ఉన్నాయి. శ్రీరామ్ సాగర్లో 90 బదులు 64 టీఎంసీలు ఉన్నాయి. నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి. ఎంతవరకు ఇంక ఇవ్వగలుగుతారో నీటి పరిణామాన్ని బట్టి, నీటి కొలతను బట్టి ఎంత ఏరియాకి ఇవ్వగలుగుతారో లెక్క ఉంది ఒకటి, ఆ లెక్క ప్రకారం ఇవ్వండి. అంతేగాని నీటిని దాచిపెట్టుకొని రైతుకు ఇబ్బంది పెట్టి పంటలు పండకుండా నీళ్ళు ఇవ్వకుండా మేమేదో కాలయాపన చేస్తాం, బురద చల్లుతాం మీద. బురద చల్లే కార్యక్రమం అవసరం లేదండి. తెలుసు, ప్రజలందరూ తెలుసు ఎవరేం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పితామహుడే కేసీఆర్ గారు.